కోరికల వైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం మాతని నయనం ప్రాణరుణ బంధముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణ. అక్కడ కూర్చో. ఏయ్, ఏం చేయబోతున్నావు? చెప్తానుండు. ఏయ్, చల్లగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. అబ్బా, ఈ ఒక్కసారి పర్వాలేదు, ఓర్చుకో. సూర్య, టైం అయింది, వెళ్ళి పంచి కట్టుకోనరా. ఇవన్నీ నీకెలా తెలుసు? ఇప్పుడు డౌట్లు అడక్కు, చెప్పడానికి నాకు టైం లేదు. అక్కడ అమ్మమ్మ వెయిట్ చేస్తుంది, చెప్పింది చెయ్యి. చిన్న డౌట్ అడగొచ్చా? ఏంటి? నేనంటే తాతయ్యకి మనవణ్ణి, కొడుకు తర్వాత నాకు సెర్మనీ చేయడానికి హక్కు ఉందన్నా ఓకే. మరి అమెరికాలో ఎవరు చేస్తారు? మా డాడ్ చేస్తారు. అల్లుడు కూడా కొడుకుతో సమానం అంటారు కదా. ఏంటి సూర్య? ఐ లవ్ యూ సార్. వెళ్ళు, ముందు వెళ్ళు, రెడీ అవ్వు. కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. నా సూర్య రా. సూర్య కూర్చో. అమ్మమ్మ, మీరందరూ కూర్చోండి. కూర్చోండి. అమ్మమ్మ, స్టార్ట్ చేస్తున్నాను. నేను మొత్తం ప్రేయర్ చేశాక చివర్లో మీరంతా ఆమెన్ అనాలి. మీరు హార్ట్ఫుల్ గా ఆమెన్ అనండి. తాతయ్య సర్మనీ హ్యాపీగా అయిపోతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.